మొదటి రాజుల గ్రంథము 4వ అధ్యాయము 1-34 వచనములు. రాజైన సొలొమోను ఇశ్రాయేలీయులందరి మీద రాజాయెను. అతని యొద్దనున్న అధిపతులు ఎవరెవరనగా, సాదోకు కుమారుడైన అజర్యా యాజకుడు, షీషా కుమారులైన ఎలీహోరేపును, అహీయాయును, ప్రధాన మంత్రులు, అహిలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖకుడై యుండెను. యెహోయాదా కుమారుడైన బెనాయా సైన్యాధిపతి, సాదోకును అబ్యాతారును యాజకులు, నాతాను కుమారుడైన అజర్యా అధికారుల మీద ఉండెను. నాతాను కుమారుడైన జాబూదు రాజు సముఖములోని మిత్రుడును మంత్రియునై యుండెను. అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కుమారుడైన అదోనీరాము వెట్టి పని విషయములో అధికారి. ఇశ్రాయేలీయులందరి మీద సొలొమోను 12 అధికారులను నియమించెను. వీరు రాజునకును అతని ఇంటివారికిని ఆహారము సంగ్రహము చేయువారు. సంవత్సరమందు ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారమును సంగ్రహము చేయుచుండెను. వారి పేర్లు ఇవి: ఎఫ్రాయిము మన్యమందు హూరు కుమారుడు మకాసులోను, షయల్బీములోను, బెత్షెమెషులోను, ఎలోన్బే దానానులోను, దెకేరు కుమారుడు అరుబ్బోతులో, హెసెదు కుమారుడు. వీనికి షోకో దేశమును హెపెరు దేశమంతయు నియమింపబడెను. మరియు అబినాదాబు కుమారునికి దోరు మన్య ప్రదేశమంతయు నియమింపబడెను. సొలొమోను కుమార్తె అయిన టాపాతు ఇతని భార్య. మరియు అహిలూదు కుమారుడైన బయానాకు తనాకును, మెగిద్దోయును, బెత్షెయాను ప్రదేశమంతయును నియమింపబడెను. ఇది యెజ్రెయేలు దగ్గరనున్న సారెతా నుండి బెత్షెయాను మొదలుకొని అబేల్మెహోలా వరకును, యొక్నెయాము అవతలి స్థలము వరకును వ్యాపించుచున్నది. గెబెరు కుమారుడు రామోత్గిలాదునందు కాపురముండెను. వీనికి గిలాదులో నుండిన మనష్షే కుమారుడైన యాయీరు గ్రామములును, బాషానులోనున్న అర్గోబు దేశమును నియమింపబడెను. అది ప్రాకారములును ఇత్తడి అడ్డగడలును గల 60 గొప్ప పట్టణములు గల ప్రదేశము. ఇద్దో కుమారుడైన అహినాదాబు మహనాయిములో నుండెను. నఫ్తాలి దేశమందు అహిమాయాసు ఉండెను. వీడు సొలొమోను కుమార్తె అయిన బషెమాతును వివాహము చేసుకొనెను. ఆషేరులోను ఆలోతులోను హూషై కుమారుడైన బయానాయుండెను. ఇశ్శాఖారు దేశమందు పరూయహు కుమారుడైన యెహోషాపాతు ఉండెను. బెన్యామీను దేశమందు ఏలా కుమారుడైన షిమీ ఉండెను. గిలాదు దేశమందును అమోరీయులకు రాజైన సీహోను దేశమందును, బాషాను రాజైన ఓగు దేశమందును ఊరీ కుమారుడైన గెబెరు ఉండెను. అతడు ఒక్కడే ఆ దేశమందు అధికారి. అయితే యూదా వారును ఇశ్రాయేలు వారును సముద్రపు దరినున్న ఇసుక రేణువులంత విస్తార సమూహమై తినుచు త్రాగుచు సంభ్రమపడుచు నుండిరి. నది యూఫ్రాటీసు మొదలుకొని ఐగుప్త సరిహద్దు వరకు ఈ మధ్యనున్న రాజ్యములన్నిటి మీదను, ఫిలిష్తీయుల దేశమంతటి మీదను సొలొమోను ప్రభుత్వము చేసెను. ఆ జనము పన్ను చెల్లించుచు సొలొమోను బ్రతికిన దినములన్నీయు అతనికి సేవ చేయుచూ వచ్చిరి. ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజనపు సామగ్రి ఎంతయనగా 600 తులముల సన్నపు గోదుమ పిండియు, 1200 తులముల ముతక పిండియు, క్రొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలును. ఇవియుగాక ఎర్ర దుప్పులు, జింకలు, క్రొవ్విన బాతులును తేబడెను. యూఫ్రాటీసు నది ఇవతల తిప్సహు మొదలుకొని గాజా వరకును నది ఇవతలనున్న రాజులందరి మీదను అతనికి అధికారముండెను. అతని కాలమున నలుదిక్కులా నెమ్మది కలిగియుండెను. సొలొమోను దినములన్నిటను ఇశ్రాయేలు వారేమి, యూదా వారేమి, దాను మొదలుకొని బెయేర్షెబా వరకును తమ తమ ద్రాక్ష చెట్ల క్రిందను
అంజూరపు చెట్ల క్రిందను నిర్భయముగా నివసించుచుండిరి. సొలొమోను రథములకు 40,000 గుర్రపు శాలలును రౌతులకు 12,000 గుర్రములును ఉండెను. మరియు రాజైన సొలొమోనునకును రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీని ఏమీయూ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమింపబడిన మాసమును బట్టి ఆహారము సంగ్రహము చేయుచూ వచ్చెను. మరియు గుర్రములును పాటు పశువులును ఉన్న ఆయా స్థలములకు ప్రతివాడును తనకు చేయబడిన నిర్ణయము చొప్పున యవలును గడ్డిని తెప్పించుచుండెను. దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింప శక్యము కాని వివేచన గల మనస్సును సొలొమోనునకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశస్థుల జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమైయుండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రహీయుడైన ఏతాను కంటెను మహోలు కుమారులైన హేమాను కల్కోలు దర్త అను వారి కంటెను జ్ఞానవంతుడైయుండెను. గనుక అతని కీర్తి చుట్టూనున్న జనములన్నిటిలో వ్యాపితమాయెను. అతడు 3,000 సామెతలు చెప్పెను, 1005 కీర్తనలు రచించెను. మరియు లెబానోనులో ఉండు దేవదారు వృక్షమునే గాని గోడలో నుండి మొలుచు హిస్సోపు మొక్కనే గాని చెట్లన్నిటినీ గూర్చి అతడు వ్రాసెను. మరియు మృగములు, పక్షులు, ప్రాకు జంతువులు, జలచారములు అనువాటినన్నిటినీ గూర్చియు అతడు వ్రాసెను. అతని జ్ఞానపు మాటలు తెలిసికొనుటకై అతని జ్ఞానమును గూర్చి వినిన భూపతులందరిలో నుండియు జనులందరిలో నుండియు మనుష్యులు సొలొమోను నొద్దకు వచ్చిరి.